నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ 4185 మంచి హెల్దీ స్నాక్స్ అయితే చూపిస్తున్నానండి. మనం ఇంట్లో రైస్ వండుకున్నప్పుడు మిగులుతుంది కదా, ఎప్పుడు రైస్తో లెమన్ రైస్ కాకుండా ఇలా కొత్తగా వెరైటీగా పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి. చాలా బాగా తింటారు. స్నాక్స్ లాగా తీసుకోవచ్చు, టిఫిన్ లాగా, బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. హెల్దీ కూడా, చాలా హెల్దీ కూడా. ఈ వీడియో చూసే ముందు అయితే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనమైతే ప్రాసెస్ చూద్దాము. హెల్దీగా సింపుల్గా చేసుకోవచ్చు. మా అన్నం మిగిలిపోతుంది కదండి, ఆ మిగిలిపోయిన రైస్ అయితే మిక్సీ జార్లోకి తీసుకొని మిగతా కారానికి తగ్గట్టుగా 2-3 పచ్చిమిరకాయలు వేసుకొని మిక్సీకి పట్టుకోవాలా. చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలు వేసుకోవాలా. గిన్నెలు వేసేసుకున్న తర్వాత మనం చపాతీ పిండిలా కలుపుకోవాలండి. గిన్నెలు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న రైస్కి తగ్గట్టుగా మనం ఇది ఉంటుంది కదండి, వాటర్ వేయకుండా మిక్సీ పట్టాలి. ఒకవేళ మీకు తిరగకపోతే కొంచెం వాటర్ వేసుకోండి. రైస్ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం లైట్గా వేసుకుంటే ఎక్కువ వేయద్దు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో రైస్ బియ్యం పిండి ఉంటుంది కదండి, బియ్యం పిండి దానికి సరిపడా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. చపాతీ పిండి అయితే ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలా. ముద్దలాగా బాగా ఇట్లా టైట్గా కలుపుకోవాలా. మనకి ఎంత పడుతుందో అంత తీసుకొని చూసుకుంటూ కలుపుకోవాలా. మనం వాటర్ వేసే పని లేదు, అదే సరిపోతుంది. దాంట్లో కొంచెం సాల్ట్, జీరా వేసుకొని మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో స్టఫ్కి అయితే నేను చూపిస్తున్నాను. క్యారెట్ అయితే గ్రేట్ చేసుకున్నాను. క్యారెట్ తురుముకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆలు ఒకటి తీసుకొని దాన్ని తురుముకొని ఇట్లా వాటర్లో పైన వాటర్ వచ్చి అది వస్తుంది కదండి, డస్ట్ అంతా వాష్ చేస్తున్నాను. ఇట్లా వాష్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనం ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకోవాలా. ఒక ఉల్లిపాయని ఇట్లా పొడవుగా సన్నగా కట్ వేసుకొని జీరా వేసుకోండి. జీరా నేను ఫస్ట్ వేయలేదు, ఇప్పుడైతే వేస్తున్నాను. జీరా కూడా వేసుకోండి. జీరా వేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలా. వీళ్ళు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని, ఆలు తురుముకున్న ఆలుని అయితే వేసుకోవాలా. తురుముకున్న క్యారెట్ని, ఆలుని వేసుకొని బాగా ఎక్కువ ఏం ఫ్రై చేయని అవసరం లేదు, షాలో ఫ్రై లాగా అయిపోతే సరిపోతుంది. ఫ్రై చేసుకోవాలా. దీంట్లోకి ఏమేమి మసాలా వేయాలో చూపిస్తాను. మసాలా దీంట్లో వచ్చేసి సాల్టు, కొంచెం లైట్గా ఫ్రై అయింది కదండి, సాల్టు అండ్ ఇది చిల్లీ పౌడరు, కారపొడి, నెక్స్ట్ వచ్చేసి కారపొడి వేసుకున్నాం కదండి. కొంచెం లైట్గా పసుపు వేసుకునే పని అయితే వేసుకోవచ్చు, లేకపోతే అది స్కిప్ చేయొచ్చు. వేసుకున్న తర్వాత కారపొడి వేసుకున్నాం, కొంచెం ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకున్న తర్వాత పెప్పర్ పొడి అండి, మిరియాలు పొడి చేసుకొని వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి, కారపొడి, ఇది గరం మసాలా వేసాను కొంచెం. తర్వాత చాట్ మసాలా ఉంటుంది కదండి, చాట్ మసాలా స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం. ఉంటే వేసుకోండి, లేకపోయినా బాగానే ఉంటుంది. స్కిప్ చేసేయండి లేకపోతే. ఇవన్నీ వేసేసి లైట్గా ఫ్రై చేసేయండి. ఫ్రై చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలా. చల్లగా అయిపోతుంది, దాన్ని కూల్ అవనివ్వండి. వేడిగా మీద కాకుండా కూల్ అవనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకొని ముద్దలాగా చపాతీ పిండిలా కలుపుకున్నాం కదండి, దాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని, చపాతీ ఉండలు ఎట్లా తీసుకుంటాం అలాగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలా. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అన్నీ ఇట్లా చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇది తీసుకొని ఇప్పుడు మనం చిన్న చపాతీకి అలాగా రుద్దుకోవాలా. ఎక్కువ ప్రెస్ చేసి రుద్దొద్దండి, ఇరిగిపోతుంది రొట్టె. ఇట్లా కొంచెం రుద్దుకొని తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం కదండి, ఆలు, క్యారెట్, టమాటా, ఇది అయితే మీ దగ్గర ఏదైనా వెజిటేబుల్స్ ఉన్నా కూడా ఫ్రై చేసుకోవచ్చు. సారీ, నేను ఫస్టే చెప్పాల్సింది. ఏమన్నా వెజిటేబుల్స్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడన్నా నా స్టఫ్ అనేది దాని మీద పెట్టేసి ఇట్లా ఇరిగిపోతుంటుందండి, కొంచెం జాగ్రత్తగా ఎక్కువ ప్రెస్ చేయకుండా రుద్దుకోవాలా. చిన్నగా చేత్తోనైనా అయితే అంచుకోవచ్చు, చేత్తో కూడా అట్లా అప్పంలాగా అంచవచ్చు, బాగానే వస్తాయి. ఇట్లా రుద్దుకున్న తర్వాత ఏదన్నా ఒక దానికి మనం పెట్టుకున్న స్టఫ్కి తగ్గట్టుగా ఒక చిన్న గిన్నె లాంటిది కానీ ఏదో ఒకటి తీసుకొని కట్ చేసుకున్నట్టుగా తీసి సైడ్లో కొంచెం ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోండి. అన్నీ ఇంకా అలాగే చేసి పెట్టుకోవాలి. స్టఫింగ్ ఈజీగా సింపుల్గా అయిపోతుంది, పెద్ద కష్టం అవసరం లేదండి, సింపుల్గానే చేసుకోవచ్చు. అప్పటికప్పుడుకి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చూపిస్తున్నాను చూడండి. ఇంకొకటి కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలా. అట్లా తీసుకొని అన్నీ పైన డస్ట్ అంతా ఇదిలిచ్చుకొని, ఆ బియ్యం పిండి వేసుకొని మనం రుద్దుకున్నాం కదా, ఆ డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా ఇదిలిచ్చేసి ఇట్లా అన్నీ పక్కన పెట్టుకొని సైడ్లు మట్టి కొట్టుకోండి, మళ్ళీ స్టఫ్ బయటకు వస్తుంది. అట్లా మనకు ఒక చిన్న మీరు
కడాయి ఒకటి తీసుకొని దాంట్లో ఆయిల్ నేనైతే ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. సపరేట్గా ఫ్రై చేసుకుందామని. మీరు అన్ని 2-3 కలిపి ఒకసారిగా ఫ్రై చేసుకోవాలంటే కొంచెం వెడల్పాటి కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మామూలుగా షాలో ఫ్రై లాగా కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని షాలో ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఎట్లా చేసుకున్నా ఆయిల్ తక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, ఆయిల్ ఎక్కువ వేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా ఉంటాయి. చాలా బాగుంటాయి. తింటుంటే పిల్లలు చాలా కొత్తగా ఉంటుంది అన్నమాట. తింటుంటే వాళ్ళకి ఇట్లా ఇప్పుడు లెమన్ రైస్లో ఎలాగ చేసి పెట్టి పిల్లలకి బోర్ కొడుతుంది. ఇలా చేసి పెట్టండి. మిగిలిపోయిన అన్నంతో ఇంటిల్లిపాది తినొచ్చు అనమాట. ఇట్లా అన్నీ నేను ఫ్రై చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. ఈ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు రైస్ కాబట్టి. పిండి అంటే బియ్య పిండి కాబట్టి ఎక్కువ పీల్చుకోదండి. ఆయిల్ కూడా లైట్గా పీల్చుకుంటుంది. మనకు అంత హెల్తీయేనండి. ఎంత ప్రాబ్లం ఉండదు. అన్నీ హెల్తీ. లోపల పెట్టిన క్యారెట్ అలా అన్నీ హెల్తీయే. ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా కూడా మీరు లోపల వేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. చూడండి మొత్తానికి అయితే నేను అన్నీ చేసేసుకున్నాను. అన్నీ రెడీ అయిపోయాయి. చాలా బాగా వచ్చాయి. దీనికి చట్నీ కానీ సాస్ కానీ మీ దగ్గర ఏ చట్నీ ఉన్నా దాంట్లో బాగుంటుంది, సాస్లో బాగుంటుంది, అన్నిట్లో బాగుంటుంది. మొత్తానికి అయితే రెడీ అయిపోయాయండి. రైస్తో అయితే మంచి స్నాక్స్ ఐటెం అయితే రెడీ అయిపోయింది. వెజిటేబుల్ స్నాక్స్ సూపర్ ఉంటుందండి. టేస్ట్ అయితే అద్దరిపోతాయి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఈజీగా సింపుల్గా అయిపోతాయి. బాగా తింటారు పిల్లలు కూడా, పెద్దవాళ్ళు కూడా బాగా తింటారు. స్నాక్స్లో చట్నీలోకి కానీ ఇట్లా సాస్లో కానీ నేనైతే చూపిస్తున్నాను చూడండి. కట్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది. లోపల స్టఫ్ కూడా చాలా బాగుందండి. తింటుంటే చాలా బాగుంది. ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి ఇలా కుకింగ్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.